శశి అత్తయ్య గారిని మెట్ల మీద నుంచి నెట్టేసిందనే విషయం ఈయనకి చెబితే ఏ గొడవలు అవుతాయో ఏంటో. ఇప్పటికే చాలా సమస్యలతో సఫర్ అవుతున్నారు. ఇది కూడా చెబితే ఇంకా బాధపడతారు. నేనే ఆ శశికి బుద్ధి చెప్పాలి. సీత, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అవునండి. ఏంటో చెప్పు. ఇంత చలిలో ఇలా చలిమంట ముందు కూర్చుని వెచ్చవెచ్చగా చలి కాచుకుంటే భలే ఉంటుంది కదా. సీత, నాకీ వేడి సరిపోవట్లేదు. చలి బాగా ఎక్కువగా ఉంది. అవునా? ఉండండి. ఎలా ఉంది? బాగుంది. శశి, నీతో మాట్లాడాలి. అంటే చివరికి పగిలి ముక్కలైపోయేంత వరకు నీ ఆటలాపవా? పగిలింది కాఫీ కప్పే కదా, దానికి ఎందుకు అంత ఫీలింగ్? కాఫీ కప్ అయితే ఇంకొకటి కొనొచ్చు, కానీ నీ గేమ్ వల్ల ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పోతున్నాయి. మా కుటుంబ గౌరవం నాశనం అవుతుంది. నీ గేమ్ ఆపకపోతే మా అందరి జీవితాలు ఇదిగో ఇలాగే పగిలి ముక్కలైపోతాయి. శశి, ఇక చాలు. ఈ గేమ్ ఇంతటితో ఆపేసే. ఇప్పటికి జరిగింది చాలు, ప్లీజ్. నువ్వు సెల్ఫిష్వి, ఈ విషయం నాకు తెలుసు. కానీ మరింత సెల్ఫిష్ అన్న విషయం నాకు తెలియదురా. ఎంతసేపు నీ గురించి నీ కుటుంబం గురించే మాట్లాడతావు, కానీ నా గురించి మాట్లాడవా? నీ గురించి ఏం మాట్లాడాలి? నాశనం అయ్యింది నీ కుటుంబ గౌరవము పరువే కాదు, నా జీవితం కూడా. చూడరామ్, కప్పు పగిలితే మరొక కప్పు కొనుక్కోవచ్చు, మరి మనసు ముక్కలైతే బయట మరో మనసు దొరుకుతుందా? అందుకని కక్ష పెట్టుకొని ఇక్కడ మారణ హోమం సృష్టిస్తున్నావా? ఏంటి మారణ హోమమా? ఏంటో అంత భారీ డైలాగులు వాడావు. ఇంకా అంత దూరం రాలేదు రామ్. అయినా ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావు? చెప్పు. నా మీద కోపాన్ని కంపెనీ మీద చూపిస్తున్నావు. బాలుని కీలుబొమ్మని చేసి ఆట ఆడిస్తున్నావు. నువ్వు చేస్తున్న పని వల్ల కంపెనీ పరువుతో పాటు ఈ ఇంటి మనుషుల పరువు కూడా పోతుంది. ఆ ముసలి కాంట్రాక్టర్ల గురించా నువ్వెంతలా ఫీల్ అవుతున్నావు? ఇదిగో ఇలాగే బాలు కూడా తాతయ్య దగ్గర నోరు పారేసుకున్నాడు. నీకు ఎలాగో పెద్దవాళ్ళని గౌరవించడం తెలీదు. బాలుని కూడా ఎందుకలా మార్చేస్తున్నావు? నీ వల్ల బాలు తాతయ్య దగ్గర గౌరవం లేకుండా మాట్లాడాడు. తాతయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా? సో వాట్? చెప్పు సో వాట్? ఎవరు బాధపడితే నాకేంటి? నేను బాధపడుతుంటే మీరెవరైనా వచ్చి నా బాధని షేర్ చేసుకున్నారా? నాకు జరిగిన అన్యాయానికి కన్నీళ్లు పెట్టుకున్నారా? నేనెందుకు మీ గురించి పట్టించుకోవాలరా? టెల్ మీ, కమ్ ఆన్ టెల్ మీ. ఇప్పుడు చెప్తున్నాను విను. బాలు అలాగే మాట్లాడతాడు. ఇంకా ఇంకా దిగజారి మాట్లాడేలాగా తనని నేను మారుస్తాను. మేము అధికారం తీసుకుంది నువ్వు చెప్పినట్టు చేయడానికో లేదా ఆ పెద్దాయన చెప్పినట్టు చేయడానికో కాదు.
మాకు నచ్చినట్టే చేయడానికి, మాకు నచ్చిందే చేయడానికి. శశి, మ్మ్. నీ కోపం, నీ కక్ష అన్నీ నా మీద. కావాలంటే నా మీద కక్ష సాధించు, నన్ను ఏదైనా చెయ్యి, అంతేకాని నా కుటుంబాన్ని నాశనం చెయ్యొద్దు. ఇంత అమ్మాయి కూడా ఏంట్రా? ఇప్పుడు నేను చేస్తుందే అదే. నేను సాధిస్తున్నది నిన్నే. నీకు అర్థం కాలేదా? నీ వీక్నెస్ నీ కుటుంబం కదా, దానికోసం నువ్వు ఏదైనా చేస్తావు. నీ ఒంటికి దెబ్బ తగిలి రక్తం కారిపోతున్నా సరే నువ్వేవి పట్టించుకోవు. అదే నీ కుటుంబానికి ఏదైనా అయితే నువ్వు ఏమాత్రం తట్టుకోలేవు. అందుకే నీ ఫ్యామిలీని టార్గెట్ చేశాను. నా యుద్ధం ఎప్పుడు నీతోనే. యుద్ధం చేసే రాజుకి మధ్య తప్ప సైనికులకి రాజుకి మధ్య ఏ శత్రుత్వం ఉండదు. కానీ ముందుగా బలయ్యేది మాత్రం ఆ సైనికులే. అలాగే నీ కుటుంబ సభ్యులు నీ సైన్యం. ఈ యుద్ధంలో ముందుగా బలయ్యేది వాళ్ళే. నీ సోల్జర్స్ ఒక్కొక్కరు బలైపోతూ ఉంటే నీకెంత బాధగా ఉంటుందో నేను చూడాలి కదా. అదే కదా నా గెలుపు. ఇది స్టార్టింగ్ మాత్రమే. ముందు నేనేం చేయబోతున్నాను నువ్వు అస్సలు ఊహించలేవు. బీ రెడీ శ్రీరామ్. ఏంటమూల్య, నీ అమూల్యమైన కన్నీళ్లని ఇలా వేస్ట్ చేస్తున్నావు? నన్ను తలుచుకుని ఏడుస్తున్నావా? అబ్బే అదేం లేదండి, ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్ళొచ్చాయి. అబ్బా, కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి. ఈ టైటిల్ ఎక్కడో చదివినట్టుందే. గుర్తొచ్చింది. ఉల్లిపాయ ఇన్నాళ్ళు రైతులకే కన్నీళ్లు తెప్పిస్తుంది అనుకున్నాను. కానీ నీలాంటి సాదా ఇల్లాలని కూడా ఏడిపిస్తుందనుకోలేదు. సర్లే, పద వెళ్దాం. ఎక్కడికండి? ఏ చెప్తే గాని రావా? అయ్యో అది కాదండి, నేను రెడీ అయ్యే. నువ్వు చక్కగా రెడీ అయ్యేరా, అలా సరదాగా బయటకెళ్ళొద్దు. వెళ్ళు. ఏమండి, ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారండి? చెప్తానన్నాను కదా, నువ్వు రా. ఏంటి అలా నోరెళ్ళ పెట్టుకొని చూస్తున్నావు? రా, వచ్చి కారెక్కు. ఎక్కు. అసలు ఎక్కడికి వెళ్తున్నామండి? నీకొక సర్ప్రైజ్ విజిట్. కాసేపు ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది. ఎక్కు. ఎక్క. గొర్ర అయ్యా. ఇల్లు జాగ్రత్త. అలాగేనయ్యా. దిగు.
నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఇదే. ఇంట్లో ఉల్లిపాయలు కోయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా, అందుకే కాస్త రిలాక్స్ అవుతావని తీసుకొచ్చాను. అలా ఏదో కొత్త ఇంటికి వచ్చినట్టు అలా చూస్తున్నావు. లోపలికి పద, మీ వాళ్ళందరినీ కలిసి కష్ట సుఖాలు పంచుకుందు గాని. ఇక్కడ ఎంతసేపు నిలబడతారు? పదండి. పద. రా. మనం కొంతకాలం ఈ ఫ్యాక్టరీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిదనిపిస్తుందమ్మా. అదేంటి తాతయ్య, మరీ పూర్తిగా వదిలేయడం మంచిది కాదు కదా. లేదమ్మా, కారు నడపమని స్టీరింగ్ చేతికిచ్చి మళ్ళీ మనం పట్టుకుంటామంటే బాగోదు కదా. కొంత దూరం వాళ్ళని అలా వదిలేయడమే మంచిది. వదిన గారు, నమస్తే అండి. నమస్తే. రండి రండి, నమస్తే. కూర్చోండి. నమస్కారం. రండి. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్కారం. రండి బాబు. అమ్మా, అమూల్య, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. మీరంతా ఎలా ఉన్నారు? అమలు బాగున్నావా అమ్మా? బాగున్నాను వదినా. మీరు ఇక్కడికి వస్తున్నట్టు ఒక ఫోన్ కూడా చేయలేదు. అమూల్యకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి తనని హ్యాపీ చేద్దాం అనుకున్నాను తాతయ్య. ఆహా. ఏ అమూల్య, నువ్వు హ్యాపీనే కదా? అమూల్యకే కాదు బాబు, మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్ల పుట్టింటికొచ్చిందంటే మా అందరికీ సంతోషమే కదా. మీ అందరి సంతోషమే మా సంతోషం వదిన. ఇంట్లో మేమెప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఏమూల్య, నిజమే కదా? మాట్లాడు, లేదంటే మేం చెప్పేదంతా అబద్ధం అనుకుంటారు. అవునమ్మా. మా చందు అయితే రోజు మొత్తం వాడి భార్యని ఎలా సంతోషంగా ఉంచాలన్న విషయం మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. భార్య అంటే అంత ప్రాణం వాడికి. భార్య మీద ప్రేమ ఉండడం మంచిదే కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరికొకరు బాగా మాట్లాడుకుని అర్థం చేసుకుంటే మాకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. వాడు భార్య మీద చూపించే ప్రేమాభిమానం చూస్తుంటే మమ్మల్ని ఎక్కడ మర్చిపోతాడా అని అప్పుడప్పుడు మాకే అనుమానం వస్తుంది. మావయ్య గారు, రామ్ బావ, బాలుబావు గారు వీళ్ళంతా ఏరి ఇంట్లో లేరా? ఉన్నారు, అదిగో మాటలోనే వచ్చారు. నమస్తే ఆ, నమస్తే నమస్తే. నమస్తే. ఆ, బాగున్నాను. సీత, అందరికీ కాఫీ తీసుకురామ్మా. అలాగే అత్తమ్మా. అమలు రా. అక్క, ఇప్పుడు తనెందుకు? ఇంట్లోనే తన చేతి ఏ పని చేయించాం. తనతో కాఫీ పెట్టించడానికి కాదులే చందు, కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి అంతే. ఓ, కబుర్ల కోసమా? అలా అయితే సరే. అమూల్య, విన్నావుగా, నీకు మీ వదనకి మధ్య చాలా గ్యాప్ వచ్చినట్టుంది కదా. మర్చిపోకుండా అన్ని కబుర్లు చెప్పు. పదమూల్య. చెప్పములు, ఏంటి విశేషాలు? ఏముంటాయి వదినా, అన్నీ మామూలే. వద్దదు. ఇందాకే మీ ఆయన మా ఆవిడ చేత ఏ పనులు చేయించొద్దని చెప్పాడు.
నువ్వేం చేయొద్దు, పక్కనుండు. మీ ఆయన నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు కదా? అవునదినా, చాలా బాగా చూసుకుంటున్నారు. పోనీలే, నువ్వక్కడ ఎలా ఉంటావో ఏంటో అని మేమందరం చాలా టెన్షన్ పడ్డాం. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నానంటుంటే మాకు సంతోషంగా ఉంది. అవును, రామన్న ఏడోదినా? బయటికెళ్లారమ్ములు. ఫోన్ చేసి నువ్వొచ్చానని చెప్పు, రెక్కలు కట్టుకుని వాలిపోతారు. ఫోన్ చేయి. ఫోను ఫోను అవును, నీ ఫోన్ ఏది? అది ఫోన్ ఇంట్లోనే వదిలేసి వచ్చాను వదినా. ఏంటో ఈ మధ్య ఎప్పుడు ఫోన్ చేసినా తీయడమే మానేశావు. ఇదిగో నా ఫోన్ నుంచి చెయ్యి. స్వామి, శశి నా మీద పగతో మా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. బాలుని కీలుబొమ్మగా మార్చి ఇటు ఇంటిని అటు బిజినెస్ని సర్వనాశనం చేస్తోంది. శశి విషయంలో నేనే తప్పు చేయలేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. నన్ను అనవసరంగా అపార్థం చేసుకొని ఇంటిని నరకంగా మారుస్తుంది. ఎలాగైనా శశి మనసు మారేలా చూడు స్వామి. అరే, బండి ఆగిపోయిందిరా ఇక్కడ. నేను మళ్ళీ చేస్తాను. ఏంటి ప్రాబ్లం? ఎంతసేపు పడుతుంది? బ్యాటరీ ప్రాబ్లం సార్. మాక్సిమం 10 minutesలో అయిపోతుంది. ఓకే ఓకే, త్వరగా చేయండి. అలాగే సార్. హలో, చెప్పు సీత. అన్నయ్య, నేను అమూల్యని మాట్లాడుతున్నాను. అరే అమ్ము, నువ్వా? అమ్ము, నువ్వు వదిన నంబర్ నుంచి మాట్లాడుతున్నావు? నేనిప్పుడు మన ఇంటికి వచ్చానన్నయ్య. నిజంగానా? అవునన్నయ్య. నేనే కాదు, చందు, మా అత్తయ్య, మావయ్య అందరం వచ్చాం. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. బాలు అన్నయ్య, శశి వదిన కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. త్వరగా రా అన్నయ్య. ఇదిగో 10 నిమిషాల్లో వచ్చేస్తానమ్ము. ఈ పక్కనే గుళ్ళో ఉన్నాను. నువ్వు ఫోన్ పెట్టేసరికి నీ ముందుంటాను, సరేనా? అలాగే అన్నయ్య, త్వరగా వచ్చేయ్. అలాగే అమ్మా. వస్తున్నాడు రా. పెట్టే. కార్ రెడీ అయింది సార్. ఎంత? 2000. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్నయ్య, అన్నయ్య. అరే అరే అది ఎలా ఉన్నారా? నేను బానే ఉన్నాను అన్నయ్య. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరూ నీ గురించి ఫీల్ అవుతూ ఉంటారు తమ్ముడు. కానీ నువ్వే అందరికీ దూరంగా ఉంటావు. నీ పంతం పక్కన పెట్టి ఇంటికి రావచ్చు కదా. దేనికైనా టైం రావాలన్నయ్య. నాకు బయటికి రావాల్సి వస్తుందని నేను అనుకున్నాను, వచ్చాను కదా. అలాగే ఇంటికి వచ్చే టైం వస్తే ఎవరు ఆపినా ఆగను. ఏంట్రా ఫిలాసఫీ బానే మాట్లాడుతున్నావు? ఇంత ఆవేశపరుడి నోటి వెంట ఇలాంటి డైలాగులు వినడం ఆశ్చర్యంగా ఉందిరా. ఎక్కడికన్నయ్యా? ఇంటికేనా? అవునరా, అమూల్య ఇంటికి వచ్చిందిరా, ఫోన్ చేసింది. అవునా? అమూల్య ఎలా ఉందన్నయ్య? తనని చూడాలని ఉందన్నయ్య. పెళ్ళైన తర్వాత నుంచి తన్ని చూసిందే లేదు. రే అయితే పదరా ఇంటికెళ్దాం. వద్దులే అన్నయ్య. అదేంట్రా? అది కాదన్నయ్య, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్న టైంలో నేను వచ్చానంటే మళ్ళీ ఏదో గొడవ జరుగుతుంది.
శశి వదిన గురించి నీకు తెలిసిందే కదా. అసలే అమూల్య కూడా పాపం అప్సెట్ అవుతుంది. మరి అమూల్యం చూడాలని ఉందన్నావు కదరా? అవునన్నయ్య. పోను ఒక పని చేస్తాను, నేను వచ్చి ఇంటి బయట నుంచొని చూస్తాను. ఎందుకురా ఆదిత్య? ఏం కాదులే అన్నయ్య, ఎక్కడి నుంచి చూస్తే ఏంటి, నా చెల్లెల్ని చూశానా లేదా అనేదే నాకు ముఖ్యం. సరేరా, వెళ్దాం పద. అన్నయ్య ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ముందు విషయం ఏంటో చెప్పండి. సరే, మీరు ఇంతలా చెప్పాక ఇక మా మనసులో మాట చెప్పేస్తాం. మావాడు బాగా చదువుకున్నాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, మీ ఇంటి అల్లుడైన తర్వాత కూడా వాడు బయటికెళ్ళి ఎక్కడో ఉద్యోగం చేస్తే అది మీకే పరువు తక్కువ కదా. అదేంటి నాగేంద్ర, చందు మన కంపెనీలో కదా పనిచేస్తున్నాడు. అయినా మీ ఇంటి అల్లుడు మీ దగ్గర ఉద్యోగం చేయడం అంటే అది అల్లుండి తక్కువ చేసినట్టు అవుతుంది కదా. అయితే ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఏం లేదు, మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, దాన్ని మాకు రాసిచ్చారు అంటే. మొన్ననే 100 కోట్లు అడిగారు. ఈ రోజు మన సిమెంట్ ఫ్యాక్టరీ రాసి ఇవ్వమంటున్నారు. అదెలా ఇస్తారు? మీ అమ్మాయి సంతోషం కోసమే ఇవ్వమంటున్నాం. మీకుందే ఒక్కగానొక్క ఆడపిల్ల, తన కోసం ఆ మాత్రం చేయలేరా? ఏంటి బావగారు, మీ మాట కూడా చెప్పండి. ఆ ఫ్యాక్టరీ ఇవ్వాలంటే రాసి చేద్దాం మావయ్య.